ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. యేసు ప్రభువని నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన నోటితో మనము ఒప్పుకోవాలి అంటున్నాడు దేవుడు. మనకు ఉన్న విశ్వాసము బహిరంగంగా ఒప్పుకోవాలి అంటున్నాడు దేవుడు. దేవుడు మృతుల్లో నుండి లేచాడు అనే నమ్మకాన్ని దేవుని విధానంలో మనం ఒప్పుకోవాలి. మన దేవుడు యథార్థవంతుడు, మనము యథార్థవంతులుగా ఉండాలి. అంతేకాదు, మనము ఆయన దేవుడిని నోటితో ఒప్పుకోవడమే కాదు, హృదయం అందు విశ్వసించాలని ప్రభువు అంటున్నారు. మన ప్రభువు మరణము నుంచి తిరిగి లేచాడనే సత్యాన్ని మనం నిజంగా నమ్మాలి. హృదయంలో నమ్మకం ఉండాలి. ప్రభువును మన నోటితో బహిరంగంగా ఒప్పుకుని మన హృదయంలో ఆయన గూర్చిన విశ్వాసం ఉండడం అనేది నిజం. అయితే మనము రక్షించబడినట్లు కదా, ఒక విశ్వాసి ప్రభువును ఒప్పుకునే విధంగా ఈ కార్యం దేవుడు చక్కగా చేశాడు. లేఖనములో రక్షణ పొందవచ్చు అని లేదు, నీవు రక్షింపబడతావని ఉంది. నీవు రక్షింపబడతావనే మాటలోనే దేవుని ఉద్దేశం చూస్తే, అపరాధ భావము నుండి, పాప బలము నుండి, పాపం వల్ల వచ్చే శిక్ష నుండి కూడా నీవు రక్షింపబడతావు అనేది దేవుని వాగ్దానం. అలాగే దేవుని ప్రణాళిక కూడా. ఈ ప్రణాళిక, ఈ ఏర్పాటు మానవాళంతటికి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. అందులోకి లేఖనంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు అని దేవుని చెరసాల నాయకుడితో మాట్లాడినట్లుగా చూస్తూ, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని చెప్తుంది. నమ్మకముతో ఈ మాటలు విని వాటి చొప్పున చేయువాడు బుద్ధిమంతుడు. వాడు తాను ప్రభువు మీద తన ఇంటిని కట్టుకుంటున్నాడు అని అంటున్నారు. రక్షింపబడటానికి కారణమైన ఈ విశ్వాసం ఇచ్చింది దేవుడు, పుట్టించింది దేవుడు. ఇది అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది. దీనిని అంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది. పౌలు ఇలా అన్నారు, నా విశ్వాసము నేను కాపాడుకుంటుని అని. అట్టి బాధ్యత దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. ఈ విశ్వాసం మీరిచ్చింది నాయన. మీ వైపు చూస్తూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మేము కొనసాగటానికి కావలసినంత కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ విశ్వాసం ద్వారా మీరు నిజదేవుడని మేము ఒప్పుకోవడానికి, నమ్మడానికి, బాప్తిసం పొందడానికి సహాయం చేశారు. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరి జీవితాల్లో విశ్వాసాన్ని పుట్టించిన వాడుగా దానిని భద్రపరిచి మీ పిల్లల్ని అంతవరకు ఈ విశ్వాసంలో నడిపించాలని, అలాగనే మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను మీరు ఆశీర్వదించమని, అలాగనే వివాహాలు కాని వారికి వివాహము,
గర్భం లేని వారికి గర్భఫలం, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.